హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే సపోర్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనం బాపట్లలో నివసించేటువంటి శ్రీనివాస్ రాజు గారి యొక్క ఇంటర్వ్యూ అయితే చూస్తామండి. ఎన్నో ఇంటర్వ్యూస్ అయితే ఎన్నో ఛానల్స్లో వచ్చాయండి, మన ఛానల్లో కూడా ఇప్పుడు వస్తుంది, ఒకసారి గమనించండి అందరూ. నమస్కారం రాజు గారు. మాకు ఒక ప్రధాన ప్రశ్న ఉంది. ఏంటంటే ఈ కోళ్ళు గుడ్లు పొదగేయటాలు అనేది ఒక మేజర్ సమస్య. కొంతమంది ఎండాకాలం పొదగేయద్దు అంటారు, కొంతమంది చలికాలం సరిగా అవ్వవు అంటారు, కొంతమంది వర్షాకాలం అయిన పిల్లలు రోగాలతో చచ్చిపోతాయి అంటారు. ఏ సీజను గుడ్లు పొదగేయటానికి అనుకూలమైన సీజను మాకు తెలియజేయండి. ఓకేనండి, అందరికీ నమస్కారం అండి. మీరు నేను చెప్పే ఆన్సర్ కన్నా ప్రశ్న చాలా పొడవుగా ఉంది, పర్వాలేదు. ఇక్కడ ప్రకృతిలో 3 రకాలైనటువంటి సీజన్లు ఉంటాయి. అది మీ అందరికీ తెలిసిందే. వర్షాకాలం అని, చలికాలం అని, ఎండాకాలం అని. ఈ ప్రకృతిలో అన్ని రకాల పక్షులకి, జంతువులకి ఈ పిల్లల ఉత్పత్తి అయ్యేటువంటి సీజన్, దాన్నే బ్రీడింగ్ కాలం అంటారు. ఇప్పుడు మీకు తెలిసే ఉండదు, ఫర్ ఎగ్జాంపుల్ సముద్రాల్లో ఫిషరీస్, చేపలు ఉత్పత్తి టైము జూన్ 15 నుంచి ఏప్రిల్ 25 వరకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే మత్స్యవేట ఆపేశారు. దానికి రీజన్ ఏంటంటే ఈ ఋతువుల్లో ఈ యొక్క కాలంలో బ్రీడింగ్ బాగా అవుతాయి అని ప్రభుత్వం మత్స్యశాఖ వారు గుర్తించే మత్స్యవేటను ఆపుతారండి. అదేవిధంగా ఈ యొక్క కొన్ని జాతులు, కొన్ని రకాలకు చెందినటువంటి పక్షులు సీజనల్గా కొన్ని ఋతువుల్లో మాత్రమే బ్రీడింగ్ అవుతుంది. అంటే పిల్లలు ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం ఉంటుంది, గుడ్లు పెట్టడం, పిల్లలు చేయడం అనే సామర్థ్యం ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే మన జాతి కోళ్ళ పరిశ్రమలో ఊరుకోళ్ళు కానివ్వండి, జాతి కోళ్ళు కానివ్వండి, ఈ ఉన్నటువంటి ప్రకృతిలో 3 రకాలైనటువంటి సీజన్లో, అంటే ఎండాకాలం, వర్షాకాలం, చలికాలంలో 3 కాలాల్లోనూ మన యొక్క జాతి కోళ్ళు, ఈ యొక్క కోళ్ళు, గుడ్డు పెట్టే కోళ్ళు 365 రోజులు పిల్లలు చేస్తాయండి. బట్ చాలా మంది తెలియక ఏమండి వర్షాకాలంలో బాగా చేస్తాయి, చలికాలంలో చేస్తాయండి, మరి ఎండాకాలంలో ఎండలకి మురిగిపోతాయి, వాడవుతాయి అని నా ఫోన్లు చేస్తూ ఉంటారు. అది తెలియక మీరు అనుకోవటమేనండి. ఇక్కడ ఎండాకాలంలో పొదిగేసేటప్పుడు ఒక విధానం ఉంటుంది, చలికాలం, వర్షాకాలంలో పొదిగించే విధానం ఒకటి ఉంటుంది. అది చెప్తానండి. ఇప్పుడు ఎండాకాలం, ఈ ఎండాకాలంలో ఎలా పొదిగేయాలంటే, మీరు పొదిగేసేటప్పుడు గుడ్లని మీ యొక్క గూట్లో న్యాచురల్గా ఇసుక, అది సిమెంట్ ఇసుక కానివ్వండి, దాన్ని కొంతమంది గండ్ర ఇసుక అంటారు, లేదా సాధారణమైనటువంటి ఇసుక కానీ, మెత్తటి ఇసుక 2 బొచ్చులు గూట్లో పోసి మీరు పొదిగించదలిసినటువంటి 12 గుడ్లో 13 గుడ్లో మీరు చక్కగా ఆ సెంటర్లో పెట్టే గుడ్లని మీరు పొదిగే పెట్టను దాని మీద ఎక్కించి 6వ తారీఖు వేసుకోండి. పైన ఈ పెట్ట పైన జల్లి గంప, గాలాడే గంప పెట్టండి. ఇది ఎండాకాలంలో అనుసరించాల్సినటువంటి విధానం. మరి వర్షాకాలం, చలికాలం ఎట్లాగండి? దానికి ఏంటంటే, చలికాలంలో మరియు వానాకాలంలో ఇసుక వేయరాదు. కాబట్టి ఆ 2 ఋతువుల్లో, ఈ యొక్క చలికాలము, వర్షాకాలంలో మీరు ఒక ప్లాస్టిక్ దానిలో కానివ్వండి, లేదా వెదురుతో ఉన్నటువంటి పలిక అంటారు, రౌండ్గా ఉన్న దానిలో ఎండుగడ్డి, పశువులు మేసేటువంటి ఎండుగడ్డి, వరిగడ్డిని చక్కగా ఫోల్డింగ్ చేసి మడిచి
ఆ ఎండుగడ్డి మధ్యలో మీరు గుడ్లు పెట్టి పొదగాయి. మీకు కొంతమందికి రావచ్చు ఈ ఎండుగడ్డికి అప్పుడు ఎటువంటి ఇప్పుడు ఎండాకాలం ఇదో ఇసుకేంటని. ఎండాకాలంలో ప్రకృతిలో వేడి, గాలిలోనే వేడి ఎక్కువగా ఉంటుంది, వాతావరణం వేడిగా ఉంటుంది కాబట్టి ఎండుగడ్డి వేస్తే ఓవర్ హీట్ వచ్చి మురిగిపోతాయి, అయిన పిల్లలు కూడా చనిపోతాయండి. అందుకని ఇసుక వేయటం వల్ల ఏంటంటే సాధారణ టెంపరేచర్కి వస్తుంది ఇసుక వేయటం వల్ల. ఈ చలికాలం, వర్షాకాలం ఏంటంటే వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి మనకు తగిన వేడి అందించాలి. చలితో పాటు, చల్లి ఇచ్చే వేడితో పాటు కొద్దిగా వేడి యాడ్ చేయాలి. అందుకనే వరిగడ్డి దాన్ని మీరు పెట్టి చక్కగా పొదిగించండి, పిల్లలు బాగా అవుతాయండి. ఇక రెండో విషయం, నా దగ్గర 20 రోజుల లోపు ఏ వయసు అయినా పిల్ల ఖరీదు 300, జాతి గుడ్డ అయితే 200, అదే లీస్ట్ అండి. నెల రోజుల పిల్ల అయితే మట్టికి 600 అండి. నెల రోజుల పిల్లలు 600, ఫైనల్ గా 500కి ఇవ్వగలం నెల రోజుల పిల్ల అయితే. ఇదండి మా విధానం. మూడో విషయం 5,000కి 7,000కి పందాలు వేసుకునేటువంటి పుంజులు నా దగ్గర ఇప్పుడు దొరుకుతాయి. అంటే ఆ బ్రీడ్ కాదండి, ఇది కూడా చెప్తున్నాను. నేను బాగున్న చోట, మంచిగా బాగున్న చోట తెచ్చుకుని నేను 10 రూపాయలు చూసుకుని ఇచ్చేసేస్తా ఉంటాను. ఎందుకంటే నన్ను అడుగుతూ ఉంటారు ఈ పిల్లలు ఈ అడిగేటప్పుడు కావాలండి పుంజులని. కాబట్టి పుంజులు అనేది నా దగ్గర రేట్లు లీస్ట్ 3,000, హైయెస్ట్ 5,000 అండి. ట్రాన్స్పోర్ట్ ఆధారం ఇదండి. మీకు ఈ యొక్క పొదిగించే విధానం కానీ నా దగ్గర ఉన్నటువంటి ధరలు కానీ. కాబట్టి మీరందరూ ఇది గమనించి ఈ రోజుల్లో ఆ రోజుల్లో బతుకుతాయనే ఆలోచన వద్దు, ఇది మీకు తెలియపరుస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఓకే అండి, వీడియో అయితే అందరూ చూసారని అనుకుంటున్నాను. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నానండి. ఇటువంటి ఇంటర్వ్యూస్ అనేది నేను మళ్ళీ తీసుకురావడం జరుగుతుందండి. మీరు మన ఛానల్ని సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను. కీప్ సపోర్టింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.